ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని మనం ఈ రోజున 11వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. సాయిరామ్. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు గావించినటువంటి దివ్య ప్రబోధమును సంజయుడు వివరించాడు. ప్రప్రథమున ఎవరిని గురించి శోకింపదగినని భగవానుడు వచించున్నారు. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంస్య భాషసే గతాసూనగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవంతుడు అనగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాను. త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగని వారిని గూర్చి, అన్వశోచ శోకించితివి, ప్రజ్ఞావాదాంశ్చ బుద్ధివాదముతో కూడిన మాటలను కూడా భాషసే పలుకుచున్నావు. పండితాః ఆత్మజ్ఞానము కలవారు, గతాసూన్ మరణించిన వారిని గురించి, అగతాసూన్ బ్రతికి ఉన్న వారిని గురించి నా అనుశోచంతి అనగా దుఃఖింపరు. తాత్పర్యం, శ్రీ భగవానుడు ఇలా చెప్పాను. ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుతున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. వాక్యం ఏమిటంటే, గీతాబోధ అనగా వాస్తవముగా ఈ శ్లోకం నుంచే ప్రారంభమవుతుంది. కనుకనే గీతాశాస్త్రమునకు ఈ శ్లోకము బీజమని కూడా చెప్పబడింది. వృక్షమంతా కూడా బీజము ఇమిడి ఉన్నట్లు గీతాతత్వము ఈ శ్లోకంలోనే ఇమిడి ఉన్నది. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.